Hi guys, this is Raghu and welcome back to my channel. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్లుగా నటసింహం బాలయ్య తలుచుకుంటే డైరెక్టర్స్ కి కొదవ. నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఏకంగా పాన్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ నే రంగంలోకి దింపాడు. ఇటు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులే కాదు యావత్ సినీ ప్రేక్షకులు సైతం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలోనే వారసుడి గ్రాండ్ సినీ ఎంట్రీకి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు బాలయ్య. గతంలో హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ఉంటుందని ప్రచారం సాగినప్పటికీ అది చర్చల స్థాయిలోనే ఆగిపోయింది. ఆ తర్వాత తనయుడి లాంచ్ బాధ్యతలను స్వయంగా బాలయ్యే భుజానికెత్తుకున్నారు. నందమూరి బ్రాండ్కు తగ్గట్లుగా స్వయంగా తానే ఒక పవర్ఫుల్ లైన్ను సిద్ధం చేసి స్క్రిప్ట్ వర్క్ను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా పర్యవేక్షిస్తున్నారు. అయితే తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్లోకి టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలతో పాన్ ఇండియన్ రేంజ్లో మంచి గుర్తింపు దక్కించుకున్న సందీప్ రెడ్డి వంగ ఎంట్రీ ఇచ్చినట్లు ఫిలిం సర్కిల్స్లో ఒక ఊహించని టాక్ నడుస్తోంది. బాలయ్య సిద్ధం చేసిన కథాంశానికి సందీప్ వంగ తనదైన మేకింగ్ స్టైల్ను జోడిస్తున్నారని వినికిడి. ముఖ్యంగా క్యారెక్టరైజేషన్లు, కథనంలో తన మార్క్ ఇంటెన్సిటీని అలాగే ఎమోషన్స్ పీక్స్లో ఉండేలా సందీప్ రెడ్డి వంగ స్క్రిప్ట్కు పదును పెడుతున్నట్లు సమాచారం. అయితే ఒక స్టార్ హీరో వారసుడి ఎంట్రీ అంటే ఆపై ఉండే అంచనాలను అందుకోవడానికి కేవలం కథ మాత్రమే సరిపోదు, దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే స్క్రీన్ ప్లే కావాలి. అందుకే బాలయ్య కూడా వంగ లాంటి క్రియేటివ్ మైండ్ ఇన్పుట్స్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ టాక్ గనక నిజమైతే సందీప్ రెడ్డి వంగ ఎంట్రీతో ఈ సినిమాకు ప్రాంతీయ సరిహద్దులు దాటి పాన్ ఇండియన్ రేంజ్ క్రేజ్ రావడం ఖాయం. వంగ అందించే కరెక్షన్స్ వల్ల సినిమాకు అల్ట్రా మాస్ అప్పీల్తో పాటు క్లాస్ ప్రేక్షకులను సైతం థియేటర్లకు రప్పించే ఎలిమెంట్స్ తోడవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. నందమూరి ఫ్యాన్స్ థియేటర్లలో ఏ రేంజ్ విధ్వంసాన్ని చూడాలనుకుంటున్నారో దానికి తగినట్లుగానే ప్రతి అడుగును ఎంతో చక్కగా వ్యూహాత్మకంగా వేస్తోంది బాలయ్య అండ్ టీమ్. సో ప్రస్తుతానికి బాలయ్య గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న NBK 111 మూవీకి సంబంధించి షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ మూవీ పూర్తయిన వెంటనే కొరటాల శివ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారు. ఇటు సందీప్ రెడ్డి వంగ కూడా స్పిరిట్ మూవీతో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి బాలయ్య నటవారసుడు మోక్షజ్ఞతో ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి. సో ఏది ఏమైనప్పటికీ సందీప్ రెడ్డి స్టైలిష్ అండ్ వైల్డ్ మేకింగ్ విజువల్స్ కి నందమూరి వారసత్వపు సింహగర్జన తోడైతే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల విధ్వంసం ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తున్నాయి. మొత్తానికి నందమూరి అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు ఒక సాలిడ్ ప్రాజెక్ట్ తో తెరపడనుందని స్పష్టమవుతోంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు కాస్త ఓపిక పట్టాల్సిందే. సో దట్స్ ఆల్ గైస్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో మోక్షజ్ఞ గ్రాండ్ సినీ ఎంట్రీ ఉండబోతోందన్న ఊహాగానాలపై మీరేమనుకుంటున్నారో అనేది కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.